వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. దైవ శాసనం విజయస్ రావాలా ఇవాళ ఎమ్మిగనూరు నడిపొట్టున మన ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ సభ్యులు సంవత్సరము రానంతగా ఈ రోజు లేడీస్ మహిళామ తల్లుల జనాభా విచిత్రంగా వచ్చింది సార్. చాలా మంది మహిళామ తల్లులు ఆడపడుచులు వచ్చారు. మరి వారికి అన్ని విధాలుగా తగినట్లుగానే ఏర్పాట్లు చేశారు మన కమిటీ వాళ్ళు పెద్దలు. మరి బ్యారికేడ్స్ దగ్గర సేమ్యాన్ని వేపించి మరి ఈ నీతికి న్యాయానికి ధర్మానికి కనిపించే 3 సింహాలైతే కనిపించని 4వ సింహమే మా బీవీ జయనాగేశ్వర రెడ్డి. ఈ రోజు ఎద్దుల పందాలు పెట్టి ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా రైతులకందరికీ కూడా రైతు సంబరాలు తెచ్చారు. అందుకే జయనాగేశ్వర రెడ్డి గారు ఈ రోజు రైతుల కోసమే ముందుకొచ్చారు. ఒరే బాబుమోహన్, నువ్వే చెప్పు. అన్నా మిమ్మల్ని చూస్తుంటే అన్నాయ్ మరదే ఎందుకు ఏమిటి ఎలా అన్నాయ్ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డిని పెట్టినటువంటి ఎద్దుల పందాలకు నా ఎద్దులు కూడా వచ్చినాయే. నల్లెద్దేమో నా పక్క వస్తుంది, తెల్లెద్దేమో ముగిటి సీని పెట్టుకొస్తుంది. అందుకేనా మిమ్మల్ని కూడా చూసేసుకుని వెళ్ళిపోతున్నాను. మరి అదే ఎందుకు ఏమిటి ఎలా ఒరే పిచ్చుకుంటూ సుధాకరా నువ్వైనా చెప్పరా బాబు. బాగా ఎగరేసిపోతున్నానా? ఒక కన్నేమో కడిమిలో చూస్తుంది, మరో కన్నేమో నాగల్టిలో చూస్తుంది. మధ్యలో ఎమ్మిగనూరు కనపడినప్పుడు ఏంటో బాగా ఎగరేసిపోతున్నారా? ఒరే పిచ్చుకుంటూ సుధాకరా నువ్వైనా చెప్పరా బాబు. బీచ్ బీచ్ అయ్యో పిచ్చి కొట్టుడు కొట్టారు రా నాయడు. అప్పరు చెప్ప అయ్యారు జయ్య ఏదో చేసి ఎలాగో ముందుకు తీసుకెళ్లి అప్పడమప్పడం తండ్రి చేశారు. అన్న జయప్రకాష్ రెడ్డి అన్న నిన్ను చూస్తుంటే పుస్సు పుస్సు పుస్సుని పోతుంది. ఏందిరా చాలా బాగా చూసినావు. ఎవరో ఒక్కసారిగా ముందు తీసుకెళ్ళిపోతున్నాను. ఏమప్పా ప్రకాష్ రాజ్ నువ్వే చెప్పు. చాలా బాగా చేస్తారు. అందుకే ఇవాళ ఆ నీలకంఠేశ్వరుడి జాతరలో ఎద్దుల పందాలు పెట్టారు. అందుకే ఈ ఎద్దుల పందాల్లో మన ఎద్దులు కూడా పాల్గొనాలనే ఉత్సాహాన్ని తీసుకొని వచ్చారు రైతులకందరికీ కూడా. అందుకే ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతంగా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి కార్యక్రమంలో మనం అందరం కూడా వచ్చాం. ఏమయ్యా సయాది సిండే నువ్వే చెప్పు. ఏమిటి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇంతేనా? సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? అందుకే నేను అందరి ముందు చెప్తూ ఉన్నాను, కడప కింగ్ అనే సినిమా తీస్తే 200 సెంటర్స్ 100 డేస్ విజయవంతం అవుతుంది. గాంధీజీ పైన సినిమా తీస్తే ఎవరు చూడరు. అందుకే ఎద్దుల పందాలతో జయనాగేశ్వర రెడ్డి గారు ముందుకు వచ్చారు. ఏమయ్యా పోసాని మురళి నువ్వే చెప్పు. రాజా చాలా బాగా వచ్చారు. రాజా పోసాని మురళి అంటే మెంటల్ కృష్ణ గారు అనుకుంటున్నారు. రాజా రాజా నేను మెంటల్ కృష్ణ కాదు, పోసాని మురళి కృష్ణ. అందుకే రాజా ఇవాళ ఎద్దుల పందాలు నా ఎద్దులు కూడా వచ్చాయి. వేమారెడ్డి కూడా వచ్చారు. ఇంత బలిసిన ఎద్దు ఎక్కడ ఉందా? మా వేమారెడ్డి దగ్గర ఉంది. మంచిది రాజా, ఐ లవ్ యూ రాజా. గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. రెడీయా? ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రభాస్ గారు మన కార్యక్రమంలోకి వచ్చేస్తే రెడీ. ప్రభాస్ గారు ఒక్కసారిగా శివగామి సాక్షిగా ఈరోజు జయనాగేశ్వర రెడ్డి గారు ఎద్దుల పందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఎద్దు ఒక్కోలాగా బ్రహ్మాండంగా లాగుతున్నారు. ఓడిపోతే వీడిపోతే వాడెవడే వచ్చి లాక్కుని పోతాడని కాదు,
మా ఎత్తులు తమ్ముతో లాగుతాయి. జై మహేష్పతి. పుష్ప వచ్చేసాడు, అల్లు అర్జున్ గారి వాయిస్. ఏందప్పా చాలా బాగా చూస్తున్నారు. పుష్ప పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ తెగ్గిదిలే. ఏందప్పా శిఖావత శిఖావత బ్రాండ్ 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 అని అంటువే. మా ఎన్నలు నా ఇంటికాడి నుంచి ఇంటి పేరు లాక్కున్నారేమో గానీ బతికే బతుకు తెరువులో ఉంటుంది సార్ బ్రాండ్. అందుకే మరి కేశవ శ్రీవల్లి నన్ను చూసి నవ్వుతుందిరా. మరంటే నిన్ను చూసి నవ్వాలని నీలకంఠేశ్వర స్వామికి నేను 1000 రూపాయల పూజ పెట్టించిన. 1000 రూపాయల పూజ ఏందిరా? ఒరే కేశవ 1000 రూపాయల పూజ ఏందిరా? వెనక ఏమారెడ్డి కొడుకున్నాడు, 6 అడుగుల 6 అంగుళాలు ఉన్నాడు రావుడు. అందుకే 1,00,000 రూపాయల పూజ కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాడప్పా. మాలాంటి వాళ్ళు మేము సాలకొస్తామా. అందుకే శ్రీవల్లి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మే. ఒరే శిఖావత దమ్ముంటే పట్టుకోర శిఖావత, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. దమ్ముంటే పట్టుకోర శిఖావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. మళ్ళీ భుజాన్ని గొడ్డలేసి అడవికేసిపోతాను కూలిగానే. ఏందే చాలా బాగా చూసినారు. ఎవడు చెప్పాలంటాడు చెప్పాలి. పుష్ప అన్నా మంగళం సీన్ అన్నా, మంగళం సీన్ అంటే ఉత్స పోసుకుంటారా? అలాంటిది మంగళం సీన్ నేను ఒంటి చేత్తో ఒంటెలు పంపించిన. ఏమన్నా సిండికేట్ ప్రెసిడెంట్ గా ఎవరు చేయలేదా? నేను చేసినాను. పుష్ప పుష్ప అంటే ఫైర్ అనుకుంటారా? వైల్డ్ ఫైరా. థ్యాంక్ యూ.